పాపం ఎప్పుడు కూడా మనల్ని చివరికి పతనానికి, నాశనానికి, కష్టంలోనికి, నష్టంలోనికి నడిపించింది, కానీ ఆశీర్వాదంలోనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా నడిపించదు. పోతీఫర్ భార్య యోసేపు మీద కన్ను వేసింది, కానీ యోసేపు ఆమెతో పాపం చేయకోకుండా ఆమె ఎద్దు నుండి పారిపోయాడు. పాపం చేసే ప్రతి మనిషి కూడా ఒకటి సమర్థించుకుంటాడు, రెండోది సరి చేసుకోడు. పాపం వల్ల వచ్చే లాభాన్ని చూసుకుంటూ ఉంటాడు, కానీ నీవు నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ దేహాన్ని పాడు చేసుకుంటున్నావు. నువ్వు నిత్య జీవానికి వెళ్ళకోకుండా నరకానికి వెళుతున్నావు. లోకంలో ఉన్నటువంటి పాపం కావాలా, పరిశుద్ధుడైన దేవుడు కావాలా? ఆలోచించుకోండి. మూర్ఖంగా, వక్రంగా, దుష్ట హృదయం కలిగి చీకట్లో నడవాలని జీవము కలిగినటువంటి దేవుని మార్గాలను విడిచిపెట్టే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బుద్ధిహీనులు దేవుడు లేడని తమ హృదయంలో చెప్పుతున్నారు, తన మనసులో అనుకుంటున్నారు. నేను ఎన్ని పాప పనులు చేసినా నన్నే దేవుడు దీవిస్తాడు, నేను మంచివాడిని, నేను మంచి వ్యక్తిని, దేవుడు నాకే సహాయం చేస్తాడని ఒకవేళ భ్రమలో బతుకుతున్నావేమో జాగ్రత్త. అట్టివాడిని దేవుడు క్షమించడు. దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత వాడి మీద రగులుకుంటుందట. ఈ గ్రంథములో ఉన్న శాప వచనాలన్నీ కూడా వాడికి తగులుతాయట. సూర్యుని క్రింద భూమి మీద వాడు లేకోకుండా, వాడి పేరు లేకోకుండా వాడిని తుడిపి వేస్తాడంట. దేవునికి అవకాశం ఇచ్చినప్పుడు సరి చేసుకోమని దేవుడు చేస్తే సరి చేయకోకుండా నీ పాపాన్ని నువ్వు సమర్థించుకుంటూ, అంత మాత్రమే కాదు, నీకంటే బాగున్న వారిని సైతము నీవు వారి మీద నిందలేయటం, వారి మీద అపనిందలేయటం, లేనిపోయిన మాటలు చేయటం, కామించుకోవటం, ఇలాంటి మాటలు చెప్పి చివరికి నీవు దేవుని దృష్టికి ఎలా ఉన్నావంటే విశ్వాసం లేని దుష్ట హృదయం కలిగిన వాడుగా జీవిస్తున్నావు. ఈరోజు నీకు అవకాశం ఉంది సరి చేసుకోవటానికి. ఈరోజు నీకు అవకాశం ఉంది నువ్వు చేసిన పాపాలకు పశ్చాత్తాపడటానికి. ఈరోజు నీకు అవకాశం ఉంది నీ పాపాలన్నీ గుర్తుకు తెచ్చుకొని ఒప్పుకోవటానికి. మనం చనిపోయిన తర్వాత ఇక మనకు అవకాశం ఉండదు. ఆ కలువరి సిలువలో యేసు ప్రభుతో పాటు ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. మొదటి దొంగ అన్నాడు, నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడవచ్చు కదా అని ప్రభువును దూషిస్తూ ఉన్నాడు. రెండో దొంగ అయితే, మనం చేసిన దానికి మనం శిక్ష అనుభవిస్తున్నాము, మనం కలిసి అనేక కుటుంబాలని పాడు చేశాము, అనేక జీవితాలని యాగం చేస్తూ వచ్చాము, చివరికి మనం పాడు చేసుకుంటూ వచ్చాము, మరి మనము సిలువ వేయబడ్డాం, ఈయనలో ఏ పాపం లేదు, ఈయనలో ఏ దోషం లేదని చెప్పి పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఈ లోకంలో చాలామంది చేసిన పాపాన్ని ఏదో పెద్ద గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. నేను ఆ పాపం చేశా, ఈ పాపం చేశా, ఆ పాపం చేశాను, ఏది నేను ఎత్తితే దించను బాటిల్, కొండైనా ఎంతైనా తింటాను. నిజంగా ఈ లోకంలో కొన్ని పాపాలు చాలా గొప్పగా చెప్తూ ఉంటారు.